అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పురస్కరించుకొని నా జీవితంలో మహిళల పాత్ర ఎంతుంది, వాళ్ళ వల్ల నాకు ఎంత మంచి జరిగింది అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో ఉన్న 5 ముఖ్యమైన ఆడపిల్లల గురించి లేదా మహిళల గురించి. ఇందులో ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. నా జీవితంలో నా తల్లి తర్వాత చెల్లి, నా తోడబుట్టిన చెల్లెలు, తన పేరు అపర్ణ. మా అమ్మ 4 పిల్లలకి మేమంతా నలుగురు పిల్లలకి జన్మనిచ్చి ఈ నలుగురినంతటినీ కూడా చాలా ప్రేమగా, సహనంగా, ఎన్నో కష్టాలు చూసి ఎన్నో ఇబ్బందులు పడి అత్తమామల వల్ల, భర్త వల్ల కూడా రకరకాల ఇబ్బందులు పడి కూడా తను చక్కగా చూసుకొని మమ్మల్ని అన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా మమ్మల్ని ఒక స్థితికి చేర్చడానికి తను ఎంతో సహాయపడింది. ఎంతో ఓపికతో జీవితాన్ని కొనసాగించింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా. అలాగే మా చిట్టి చెల్లెలు, మా 3 అన్నదమ్ముల ఒకే ఒక్క చెల్లెలు. మాకు చెల్లెలు అన్నట్టుగానే కానీ కొన్ని సందర్భాల్లో తనకే ఇంకా ఎక్కువగా మాకన్నా తెలిసిన విషయాలు ఉంటాయి. మా ఇంట్లో అంతా తన వల్లే సందడి. తర్వాత ఆ స్థానాన్ని ఇప్పుడు మా కోడలు తీసుకుంది. తర్వాత మా బ్రదర్ వాళ్ళ పిల్లలు తీసుకున్నారు ఆ స్థానాన్ని కాదు, అంటే ఆ లోటుని తీర్చారు. అంటే చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఆ ప్రేమ వేరుగా ఉంటుంది, పెద్ద అవుతున్న కొద్దీ ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. కానీ నేను MBA చేసేంతవరకు, PG చేసేంతవరకు కూడా నాకు ఎమోషన్స్ అంటే ఏమీ పెద్దగా తెలియదు. PGలో నేను కఠినంగా మాట్లాడతాను. నా మాటలు అప్పుడు కఠినంగా మాట్లాడేవాడిని. నా మాటలు ఎలా అంటే ఒక పిడుగుబడినట్టుగా ఉండేవి. అంటే నా లోపల స్త్రీ తత్వపు జాగృతి లేదు, పురుషాధిక్యతనే ఎక్కువగా ఉంది. కోపం ఎక్కువగా ఉండేది, ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అలాగే చేస్తూ వచ్చేవాడిని. MBAలో అంటే నేను సూటిపోటి మాటలతో మా ఇంట్లో వాళ్ళని ఎప్పుడు బాధపెట్టేవాడిని. ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు. అయితే నేను MBAలో జాబ్ చేసినప్పుడు MBAలో నాకు రూమ్మేట్స్ వచ్చారు. ఆ రూమ్మేట్స్లో ఒక వ్యక్తి నన్ను పదే తిప్పి పొడవడం చేస్తూ ఉండేవాడు రకరకాలుగా. అక్కడ నా మనసు పదే గాయమయ్యేది. అక్కడ నాకు తెలిసి వచ్చింది ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను నా మాటలతో నా కుటుంబ సభ్యుల్ని ఎంతో బాధ పెట్టున్నాను. మరి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఇప్పుడు ఇతను నన్ను మాటలతో బాధ పెడుతుంటే నేను ఇంత బాధపడుతున్నానంటే ఇంతకాలం నేను ఎంత బాధ పెట్టుంటాను వాళ్ళని అని నేను అనుకున్నాను. అప్పటికి నేను ఇంకా ధ్యానంలోకి రాలేదు. అయితే అప్పటి నుంచి నా లోపల మార్పు అనేది మొదలైంది. బహుశా నేను ధ్యానంలోకి రాకపోయినా సరే అక్కడే నేను ధ్యాన స్థితికి ధ్యానంలోకి రావడానికి ఒక మెట్టు నేను ఎక్కడం జరిగింది. ఒక పునాది లాంటిది ఏర్పడడం జరిగింది. అయితే నా భౌతిక ప్రయాణంలో కానీ, ఆధ్యాత్మిక ప్రయాణంలో కానీ నేను సహనాన్ని, ప్రేమతత్వాన్ని పెంచుకున్నది మాత్రం విజయలక్ష్మి గారు, మంగళగిరిలో ఉండే విజయలక్ష్మి గారు. నేను ప్రేమగా అక్క అని పిలుస్తా. ఒకానొక జన్మలో ఆవిడ నాకు తల్లిగా ఉన్నారు. ఆవిడతో ప్రయాణం చేస్తూ నా లోపల కోపం చచ్చిపోయింది. నా లోపల ప్రేమతత్వం పెరిగింది. అంటే ధ్యానము, అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియతో పాటుగా ఆవిడతో ప్రయాణం ఇంకా ముఖ్యమైనదని చెప్పాలి. ఈ ధ్యానము, అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ కంటే కూడా ఆవిడ
నాకు ఒక 4 సంవత్సరాల క్రితం బహుశా 5-6 సంవత్సరాల క్రితం పరిచయం. ఆవిడ ఒకసారి క్లాస్కి వచ్చారు. అర్థం ప్రక్రియ మొదట్లో చేస్తున్న సమయంలో, సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ సమయంలో ఆవిడ క్లాస్కి వచ్చారు. 8వ రోజు ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాన్ని పంచుకున్నారు. ఆవిడ జీవితంలో సెల్ఫ్ లవ్ అనేది లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా తనని ప్రేమించడం అనేది ఇక్కడ చూడలేదు. తన చిన్నప్పటి నుంచి కూడా అందరికీ తన సేవ చేయడమే కానీ తిరిగి తాను పొందింది ఎప్పుడూ లేదు. కేవలం కనీసం తను పుట్టినరోజుని కూడా ఒక వేడుకగా జరపడం కానీ, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆ రోజంతా కూడా తనని ఆనందంగా ఉంచడం కానీ ఎప్పుడు జరగలేదు. అది తల్లిదండ్రుల వల్ల జరగలేదు, అలాగే తోడబుట్టిన వాళ్ళ వల్ల జరగలేదు, భర్త వల్ల కూడా జరగలేదు. అప్పటి వరకు ఎప్పుడైతే తన అర్థం ప్రక్రియ చేసి రెగ్యులర్గా ఒక వారం రోజులు చేసిందో, 8వ రోజు తన జీవితంలో అద్భుతం జరిగింది. వాళ్ళ చెల్లెలు, వాళ్ళ హస్బెండ్ తన పుట్టినరోజున ఒక వేడుకలుగా జరపడం జరిగింది. అక్కడి నుంచి మా ఈ ప్రయాణం మొదలైంది. అక్కడ నుంచి రెగ్యులర్గా మేము మామూలుగా ఒక మాట్లాడుకునేవాడిని. తన ప్రేమతత్వాన్ని చూసి మెల్లిమెల్లిగా నా లోపల మార్పు రావడం జరిగింది. అంటే తన ప్రతిదాన్ని నేను ఎప్పుడైనా అంటే తన కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి. అందుకోసమని తనతో చర్చ చేస్తూ ఉంటాం. తనతో ప్రయాణం చేయడం జరిగింది. తన ఒక థర్డ్ మాస్టర్ అవ్వడం వల్ల తనతో డౌట్స్ అన్నీ వచ్చినప్పుడు అలా డిస్కషన్స్ పెట్టి తనకేం మెసేజ్ వస్తుంది, నాకేం మెసేజ్ వస్తుంది అని రకరకాలుగా ఇలా ప్రయాణం చేస్తూ వచ్చాను. తన లోపల తనని ఎన్ని ప్రశ్నలు అడిగినా, నేను ప్రశ్నల విషయంలో చాలా రోజుకి నాకు ఒక 3 నుంచి 5 ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. చాలా ఏమంటే సైంటిఫిక్ మైండ్, నాకు రీసెర్చ్ చేస్తూ ఉంటాను. అన్ని రకాల ప్రశ్నలకి జవాబు, తనకేం మెసేజ్ వస్తుందో తను చెప్పేది, అది నాకు సింక్ అయ్యేది. అలా తనతో చాలా ప్రయాణం చేస్తూ ఒక స్నేహితురాల్లాగా, ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా నేను తనతో ముందుకెళ్ళాను. నేను ప్రేమగా అక్క అని పిలుస్తాను, తను నన్ను తమ్ముడు పిలుస్తుంది. ఈ జన్మకైతే అక్క తమ్ములవే కానీ ఒకనొక జన్మలో తల్లిదండ్రులు, తల్లి బిడ్డలం. తల్లి ఎంత ప్రేమ అయితే చూపిస్తుందో అంత ప్రేమతో, అంత సహనంతో తను మాట్లాడుతుంది. నాతో మాట్లాడినప్పుడు అది వింటూ నేను కూడా ఆ ప్రేమతత్వాన్ని అలవర్చుకున్నాను. అయితే మొత్తం 6 వ్యక్తులు నేను చెబుతూ ఉంటే ఇంకొక వ్యక్తి గుర్తొస్తున్నారు. ప్రొద్దుటూరి సురేఖ గారు. ఆవిడ కూడా థర్డ్ మాస్టర్ యాక్చువల్గా. నేను నా ఆధ్యాత్మిక ప్రయాణంలో అప్పటికి ఇంకా నేను అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ అయింది. నా ద్వారా ఇంకా సృష్టి జరగలేదు. ఆ సమయంలో సురేఖ గారు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ, తను ఇతరులకు సమాధానం చెప్తున్నప్పుడు ఎంతో ప్రేమతో, సహనంతో ఉంటారు. అసలు నేను పుట్టింది సేవ చేయడం కోసమే, ఇతరులకు సహాయం చేయడం కోసమే. అదే నా ధ్యేయము. అందరూ నా పిల్లలు లేదా నా స్నేహితులు, నా వాళ్ళే, నా రక్త సంబంధికులు అనుకునేంత ప్రేమతత్వంతో, సహనంతో మాట్లాడతారు ఆవిడ దగ్గర నుంచి కూడా నేను ఈ ప్రేమతత్వాన్ని, సహనాన్ని బాగా నేర్చుకున్నాను. వీళ్ళతో ప్రయాణంలోనే నేను ఈరోజు ఇంత మృదువుగా మాట్లాడడం, ప్రేమగా మాట్లాడడం, సహనంతో ఉండడం, అందరినీ అర్థం చేసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. నేను మా అక్కతో ప్రయాణంలో మళ్ళీ జన్మించాను చెప్పాలంటే. విజయలక్ష్మి గారితో ప్రయాణం చేయడం వల్ల 2వ జన్మ తీసుకున్నాను నేను. ధ్యానం నాకు జన్మనిచ్చినా సరే, ఆ జన్మలో పూర్తి పరిపూర్ణత మా అక్కతో ప్రయాణం చేయడం వల్లనే ఏర్పడింది. ఆ తర్వాతే నేను లోతుగా మా అమ్మని కానీ, మా చెల్లెని కానీ గుర్తించడం జరిగింది. వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు అంతే. నా జీవితంలో ఎమోషన్స్ లేవు వాస్తవానికి. నేను చెప్పాను కదా, MBA అని చెప్పాను కదా, ఒకతను నా వ్యక్తి నన్ను బాధ పెట్టాడు అని చెప్పాను కదా మాటలతో. అక్కడి నుంచి నా లోపల ఎమోషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు నేను ఎమోషన్ లేకుండా బతికేస్తూ వచ్చాను. నా పుట్టుకలోనో, నా పెంపకంలోనో, లేదా నా జన్మ ప్రణాళికలోనో
ఎక్కడో ఈ ఎమోషన్కి కనెక్షన్ లేకుండా పోయింది. అలా అలా ప్రయాణం చేస్తున్న క్రమంలోనే ఇంకొక ఆవిడ, మొదటి వ్యక్తి అమ్మ, రెండో వ్యక్తి నా చెల్లి అయితే, మూడో వ్యక్తి విజయలక్ష్మి గారు, మూడో వ్యక్తి సురేఖ గారు అని చెప్పాలి. తర్వాత నాలుగో వ్యక్తి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారితో, సురేఖ గారితో ప్రయాణం చేస్తూ, విజయలక్ష్మి గారితో ఎక్కువగా ప్రయాణం చేస్తూ వచ్చాము. ప్రతి తల్లి బిడ్డతో ప్రతిరోజు మాట్లాడకుండా ఉండదు. రోజు మా అమ్మ రోజు ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నా సరే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే మా అక్క కూడా అంతే, నేను అంతే. మా అక్కతో నేను మాట్లాడని రోజే ఉండదు దాదాపుగా. అలా అలా అక్కతో నేను దగ్గరవుతూ, అక్కలోని ప్రేమతత్వాన్ని నేను చూసి నేను ఇంకా నాలో కూడా ప్రేమతత్వాన్ని పెంచుకున్నాను. నేను అక్క అని చెప్తున్న ఈ విజయలక్ష్మి గారిని నేను ఫేస్ టు ఫేస్ ఒకేసారి మాత్రం కలవడం జరిగింది. అది గత 6 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే తను నేను ఎదురెదురుగా కలవడం జరిగింది. అది కడతాల్లో. అది కాసేపు ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నాం, తర్వాత ఇంకా వెళ్ళిపోయాం. కానీ ఫోన్లో మాత్రం గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాం. అంతా కూడా ఏంటంటే ఆధ్యాత్మిక చర్చ, తర్వాత సమస్యలు, ఈ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలా స్పందించాలి, అలా ఉండాలి అని మెచ్యూరిటీ లెవెల్స్ని, ఒక సమస్యకు మనం, ఒక పరిస్థితులకు మనం ఎలా స్పందించాలి, ఎలా మనం దానికి సమాధానం ఇవ్వాలి అనే వాటి గురించే చర్చ వస్తుంది. తర్వాత ఆనందాన్ని పంచుకోవడం, దుఃఖం ఉంటే దుఃఖాన్ని పంచుకోవడం, ఒక స్నేహితుడిలాగా, ఒక స్నేహితుడనే చెప్పాలి. అలా మా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. సురేఖ గారితో మాత్రం ఏంటంటే కేవలం ఆవిడ్ని సమస్య వచ్చినప్పుడు ఆవిడతో మాట్లాడడం, ఆవిడ ద్వారా పరిష్కారం తీసుకోవడం, లేదా ప్రశ్న వస్తే ఆ ప్రశ్న గురించి, సందేహం వస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం, అలా మాత్రమే ఆవిడతో ప్రయాణం జరుగుతూ వచ్చింది. కానీ ఆ కాస్త సమయంలో కూడా నేను నా బిడ్డతో మాట్లాడుతున్నానని, లేదా ఒక స్నేహితులతో మాట్లాడుతున్నానని చాలా ప్రేమగా ఆవిడ మాట్లాడుతూ ఉండేది. అది చాలా బాగా నచ్చేది. సేవతత్వం ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ దగ్గర నుంచే కూడా నేను నేర్చుకున్నాను. తర్వాత చివరి ఇద్దరు వ్యక్తులు, మొత్తం 7. ఇది ఈ మధ్యలోనే ఏంజల్ స్వాతి అని ఆవిడతో జస్ట్ వీళ్ళందరితో పరిచయం కాకముందే ఆవిడతో నేను ట్రావెల్ చేశాను. ధ్యానంలోకి వచ్చిన కొద్ది సంవత్సరాల తర్వాత, 2-3 సంవత్సరాల తర్వాత ఆవిడ క్లాసులు చెప్పడానికి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రేమతో వెళ్ళేవారు, చెప్పేవారు. క్లాసులు కూడా చాలా ప్రేమగా, చాలా మృదువుగా మాట్లాడేవాళ్ళు. ఆవిడ స్వాతి గారి మాట్లాడే విధానం చాలా సాఫ్ట్గా, చాలా బాగా మాట్లాడేవారు. అందరితో ఎంతో ప్రేమతత్వంతో ఉండేవాళ్ళు. ఆవిడ చేసే సేవను చూసి ఆడపిల్లే ఎంత సేవ చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని అనుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలనంటే మేబీ నేను క్లాసులు చెప్పడానికి ఆవిడ కూడా ఒక ఇన్స్పిరేషన్, క్లాసులు మొదలు పెట్టడానికి ఆవిడ కూడా ఒక ఇన్స్పిరేషన్. ఆవిడ కూడా అని చెప్పడం కంటే మొదటి ఇన్స్పిరేషన్, లేదా అసలు ఇన్స్పిరేషన్ ఆవిడే అని చెప్పాలి. థ్యాంక్ యూ స్వాతి గారు. తర్వాత పావని అలాగే సురేఖ గారిని కూడా నేను ఒక్కసారి మాత్రమే భౌతికంగా కలవడం జరిగింది, చూడడం జరిగింది. విజయలక్ష్మి గారిని కూడా ఒకేసారి మాత్రం చూడడం జరిగింది. అలా తర్వాత ఈ మధ్య ప్రయాణంలో వరలక్ష్మి అని ఇంకొక ఆవిడ ఉన్నారు. విజయలక్ష్మి గారు, సురేఖ గారు పరిచయం అయ్యాక నా క్లాస్కి వచ్చి నాతో ప్రయాణం చేశారు ఒక శిష్యురాలుగా. ఆవిడ నా లోపల ఉన్న కొన్ని క్వాలిటీస్ జిరాక్స్ కాపీ లాగా తన లోపల ఉన్నాయి. ఎందుకంటే నేను ఆవిడ పూర్ణాత్మగా ఉన్నాను కాబట్టి, ఆవిడ నా అంశాత్మ అవ్వడం వలన నా క్వాలిటీస్ అన్నీ చాలా మట్టుకు తనలో నేను చూశాను. ఒంటి పట్టుదల, నేర్చుకోవాలన్న తపన,
అసలు సమస్యను పరిష్కరించుకునేంత వరకు అసలు పక్కకు జరిగేది లేదు. వరలక్ష్మి గారితో దాదాపుగా ప్రయాణం ఒక 3 సంవత్సరాలు జరుగుంటుంది. ఫోన్లోనే అంతా. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా తనని ఫేస్ టు ఫేస్ కలవడం జరగలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ ఆవిడని కానీ ఫేస్ టు ఫేస్ కలవడం జరగలేదు. వరలక్ష్మి గారు కానీ, తర్వాత విజయలక్ష్మి గారు కానివ్వండి, తర్వాత సురేఖ గారు కానివ్వండి, వాళ్ళకు పెళ్ళై పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. చాలా పెద్దవాళ్ళు నాకంటే వాళ్ళు. అయితే వరలక్ష్మి గారి తపనను చూసి చాలా ముచ్చటేసేది. ఆవిడ అసలు ఏమంటే ఇలా కూడా చెప్పొచ్చేమో, ఒక బిడ్డ, మన బిడ్డ, మనకు ఆడపిల్ల పుట్టిన మగపిల్ల పుట్టిన వాళ్ళు ఏదన్నా పని చేస్తున్నప్పుడు బయటి వాళ్ళు చూడరా అచ్చం నీలాగే చేస్తున్నాడు అని అంటే మనకు ఎంత ఆనందం వేస్తుందో, అలా వరలక్ష్మి గారి విషయంలో నేను చాలాసార్లు చూశాను. చాలాసార్లు నేను చాలాసార్లు అనుభూతి పొందాను. తన స్పందన, తను పట్టుదల, తను ఒక సంకల్పం సృష్టి చేయడం కానీ, ఒక సంకల్పాన్ని గురించి లోతుగా తెలుసుకోవడం కానీ, జ్ఞానాన్ని సంపాదించాలన్న తపన కానీ, ఎప్పుడు ఏదో ఒక తపనతో కొత్త జ్ఞానం నేర్చుకోవాలన్న తపనతో ఉండడం కానీ, సాధన విషయంలో కూడా సాధన చేయడం కానీ, నేను ఎంతగానో ఒక గురువు అంటే గురువుగా, తండ్రి అంటే తండ్రిగా, స్నేహితుడు అంటే స్నేహితుడిగా, లేదనంటే పూర్ణాత్మ అంటే అంశాత్మకు పూర్ణాత్మగా ఎంతో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక నాకు దొరికిన శిష్యుల్లో అనుకోండి, లేదా బిడ్డగా అనుకోండి, ఇంకెలా అనుకోండి, ఒక అద్భుతం ఆవిడ. ఆవిడతో ప్రయాణం బహుశా ముగిసిపోయింది అనుకుంటున్నాను నేను. తర్వాత చివరిగా పావని అని తను ఇక్కడ అత్తాపూర్లో క్లాస్లో జరిగినప్పుడు, మేదిపట్నంలో క్లాస్ జరిగినప్పుడు పరిచయం అయ్యారు. ఆవిడ కూడా వివాహమై 2 పిల్లలు నాకన్నా పెద్దవాళ్ళే. అయితే అక్కడ తనలో కొన్ని క్వాలిటీస్ బాగా నచ్చిన విషయాలు ఏంటంటే, ఎప్పుడూ రీసెర్చ్ మైండ్తో ఉంటుంది తను కూడా. అంటే ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి, ముఖ్యంగా పిల్లల గురించి, ఆహారం గురించి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం. తర్వాత తను పిల్లలతో మాట్లాడే విధానం, తన అండర్స్టాండింగ్, కొన్ని విషయాల్ని తను అర్థం చేసుకునే విధానం, తను కొన్ని విషయాలకు స్పందించే విధానం, తన లోపల ఉన్న జ్ఞానం నేర్చుకోవాలన్న తపన, సమాజానికి మనం ఎంతో కొంత సేవ చేయాలి అనే తపన చాలా బాగా నచ్చుతుంది. అయితే ఈ సొసైటీని మార్చాలంటే మొదట మనం విద్యా వ్యవస్థను మార్చాలి అన్న ముఖ్య అంశం మీద మా ఇద్దరి టేస్ట్లు, అంటే తన విషయంలో మ్యాచ్ అవ్వడం జరిగింది. అక్కడ తను ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు. బట్ అయినా కూడా అంటే అక్కడ ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి అని ఒక అంబిషన్. విశ్వం యొక్క నిర్ణయం ఎలా ఉంటే అలా ఉంటుంది, అలా జరుగుతుంది. అందరికీ మంచి విద్య అందించాలి, ఆధ్యాత్మిక విద్యను అన్న తపనతో మా మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది రకరకాలుగా. వీళ్ళంతా కూడా నా లోపల స్త్రీతత్వాన్ని జాగృతం చేయడానికి వచ్చారు. అంటే ప్రేమతత్వాన్ని, సహనాన్ని, అలాగే సృష్టి చేసే తత్వాన్ని, ఇలా నా లోపల కోపాన్ని, అహంకారాన్ని, భయాన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి, ఈ పురుషతత్వాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేస్తూ స్త్రీతత్వాన్ని పెంచడానికి వీళ్ళతో నేను ఎక్కువగా ప్రయాణం చేస్తూ నేర్చుకోవడం జరిగింది, నేర్పించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను. నా జీవితంలోకి వచ్చినందుకు, నా జీవితంలో ఎంతో మార్పును తీసుకొచ్చినందుకు, నాకు ఎంతో సహాయం చేసినందుకు, విశ్వ కళ్యాణంలో భాగంగా వీరంతా
నాలో తీసుకొచ్చిన మార్పు వల్ల విశ్వ కళ్యాణం చాలా జరిగింది. తల్లి పాత్ర ఎప్పటికీ మాటల్లో మనం చెప్పలేంది. ప్రతి క్షణం వీళ్ళందరూ ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళందరికన్నా పై స్థాయిలో ఎప్పుడు తల్లి ఉంటుంది. తను ఎప్పుడు తన శరీరం సహకరించకపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేనున్నాను నీకు తోడుగా అని అన్ని సందర్భాల్లో తను వ్యక్తపరుస్తూ వచ్చింది. మిగతా వాళ్ళందరికీ కూడా మనం ఒక స్థాయిలో ఒక బహుమతి ఇచ్చి అది ఇచ్చి మనం రుణాన్ని తీర్చుకోవచ్చేమో, లేదా వాళ్ళు చేసిన సహాయాన్ని వాళ్ళు ఇచ్చిన దాన్ని బహుశా కొంతవరకు మనం భర్తీ చేయొచ్చేమో. కానీ నా తల్లి విషయంలో నేనైతే భర్తీ చేయలేను. చేయగలిగే స్థితి నాకు ఇవ్వాలని, చేయగలిగే అవకాశాలు నాకు ఇవ్వాలని ఆ విశ్వాన్ని కోరుకుంటాను. వీళ్ళందరూ నా జీవితంలోకి రావడం కానీ, వీళ్ళందరి ద్వారా నేను నేర్చుకోవడానికి కానీ ముఖ్య కారణం అందరి వెనక ఉన్న విశ్వం, యూనివర్స్. విశ్వమే లేకపోతే, విశ్వమే నా వెంట ఉండి నా పక్క నుండి నడిపించకపోతే నేను ఇంతగా నేర్చుకునేవాడిని కాను. ఈ వ్యక్తులంతా కూడా నా జీవితంలోకి వచ్చేవారు కాదు. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ ద్వారా నేర్చుకునేవాడిని కూడా కాదు. వీళ్ళందరూ నాతో ఉన్నా, నాకు దూరంగా విడిపోయినా కూడా ఇక్కడ బంధం అనేది ఏమీ లేదు. వచ్చేటప్పుడు ఒక్కడినే వచ్చాను, పోయేటప్పుడు ఒక్కడినే. కాబట్టి ఇదంతా నేర్చుకోవడంలో ఒక ప్రయాణం జరిగింది. బాకీ తీర్చుకోవడంలో, బాకీ చెల్లించుకోవడంలో, జ్ఞానం పొందడంలో, విశ్వ కళ్యాణంలో జరిగిందని నేను విశ్వసిస్తున్నాను. విశ్వం అనే ఒక శక్తి నా వెనుకుండి నన్ను నడిపిస్తూనే ఉంది. ప్రతి క్షణం నా వెంట ఉంది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. అందుకే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, ఆధ్యాత్మికతలో. ఇక ముందు జరిగే ప్రతి పని కూడా, ప్రతిదీ కూడా విశ్వం నాకు సహాయంగా ఉంటుంది. ఆ విశ్వానికి తిరిగి నేను ఏమి ఇవ్వగలను అంటే ఆ విశ్వ కళ్యాణాన్ని ఇవ్వగలను. దానికి కావాల్సినంతా కూడా ఆ విశ్వం నడిపించిన తీరుగా జరుగుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏది జరగాలి అనేది విశ్వ నిర్ణయమే. తర్వాత ఉమెన్స్ డేకి సంబంధించి ప్రతి ఒక్కరిలో స్త్రీతత్వం, పురుషతత్వం బ్యాలెన్స్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ని మీరు స్త్రీల దగ్గర నుంచే నేర్చుకోగలరు. బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భూమి మీద. అలా బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళు చాలా ప్రేమతత్వంతో ఉంటారు, సహనంతో ఉంటారు. దీనికి సంబంధించిన క్లాస్ ఈరోజు రాత్రి జరుగుతుంది. దానికి లింక్ కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా రండి మాస్టర్స్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఇంకా ఎవరినైనా, ఏ స్త్రీనైనా నా జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన స్త్రీని నేను గుర్తించకపోతే నన్ను క్షమించండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.